మారుమోగిన మురారి సాధారణంగా తెలుగులో ఏ కొత్త సినిమా వచ్చినా తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సినిమా విడుదల కంటే 2-3 రోజుల ముందే హడావిడి మొదలు పెడతారు. కట్అవుట్లు కట్టడం నుంచి పోస్టర్లు వేయడం, బాణాసంచా పేల్చడం, డీజే పెట్టించడం అన్ని దగ్గరుండి హంగామా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజు వారికి అతిపెద్ద పండుగ రోజు. ఏ మాత్రం ఖర్చుకు భయపడకుండా సినిమా విడుదలని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా కరోనా తర్వాత కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టుకుంది. ప్రతి శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాలకే కాదు, 10-20 సంవత్సరాల క్రితం విడుదలైన పాత సినిమాలు మళ్లీ రీరిలీజ్లు అవుతుంటే అభిమానులు కొత్త సినిమాల కంటే ఎక్కువ రెట్లు హంగామా సృష్టిస్తున్నారు. థియేటర్లలో జాతర జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా పోకిరి, ఒక్కడు, బిజినెస్ మ్యాన్ చిత్రాలను విడుదల చేస్తే మహేష్ బాబు అభిమానులు థియేటర్ మొత్తం రచ్చరచ్చ చేశారు. పేపర్ కాగితాలతో స్క్రీన్ పైన విసిరేయడం, స్క్రీన్ ముందు డాన్సులు చేయడం, ఫైట్ సీన్లు వస్తే ఫైటింగ్ చేస్తున్నట్టు నటించడం, ఇలా రకరకాలుగా అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా బీభత్సం సృష్టించారు. ఈ విధంగా ఏ హీరో పుట్టినరోజు వచ్చినా లేదా ఇతర సమయాల్లో పాత సినిమాలను రీరిలీజ్ చేసినా కళ్ళు చెదిరే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో మురారి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. వారం రోజుల ముందే బుక్ మై షోలో టికెట్స్ సేల్ పెడితే 1-2 నిమిషాల్లో అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. ఇక సోషల్ మీడియాలో మురారి వసుంధర పెళ్లికి 9వ తేదీన థియేటర్లోకి ప్రేక్షకులు వచ్చి ఆశీర్వదించి వెళ్లాలని వీడియోల ద్వారా మురారి ఆహ్వాన పత్రికలు క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఆ రకంగా 9వ తారీఖు ముందు రోజు నుంచే థియేటర్ల వద్ద మహేష్ బాబు భారీ కటౌట్లు పెట్టి పూలమాలలు వేశారు. ఇంకొన్ని చోట్ల కటౌట్లతో ర్యాలీ తీశారు. బ్యాడ్ బాజాలు మోగిస్తూ పండగ చేసుకున్నారు. థియేటర్ బయట మహేష్ మహిళా ఫ్యాన్స్ తీన్మార్ స్టెప్పులతో డాన్సులు వేశారు. ఇక సినిమా మొదలవగానే వచ్చే మొదటి పాట నుండి చివరి పాట వరకు థియేటర్లలో ఉన్న యువతి యువకులు రచ్చ రమ్మోలా చేశారు. ప్రతి యువకుడు మహేష్ లా ఫీల్ అవుతూ డాన్స్ వేయడం, అమ్మాయిలు సోనాలి బింద్రేలా మురిసిపోతూ ఆనందించారు. ముఖ్యంగా విజయవాడలో ఉన్న ఒక థియేటర్లో అలనాటి రామచంద్రుడు పాట వచ్చినప్పుడు ఒక ప్రేమికుల జంట స్క్రీన్ ముందే ప్రియుడు ప్రియురాలికి తాళి కడుతూ థియేటర్లోనే పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇంకొంతమంది అభిమానులు తలంబ్రాలు తీసుకొచ్చి అందరికీ పంచుతూ స్క్రీన్ పై ఉన్న మహేష్ బాబు, సోనాలి బింద్రేపై చల్లుతూ ఆశీర్వదించడం చేశారు. ఇలా చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటూ 3 గంటల పాటు స్వేచ్ఛగా సినిమాను ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియా వేదికల్లో వీడియో రూపంలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా మురారి సినిమా వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇంతటి భారీ స్పందన రావడం పట్ల చిత్ర దర్శకుడు కృష్ణవంశీ, చిత్ర నిర్మాతలు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి ఒక్క చిత్రమే కాదు, పాత సినిమాలు ఏవి విడుదలైనా ఇప్పటి తరం యువత ఈ సినిమాలను ఆదరిస్తూ ఆనందించడం అనేది మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఆదరణ లభించిన సినిమాలు ఇప్పుడు రీరిలీజ్ చేయగానే యువతీ యువకులు స్వాగతించడం సినిమా పట్ల వారి అభిమానాన్ని తెలియజేస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రాబోయే కొద్ది రోజుల్లో అంటే ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు, ఇంద్రా సినిమా, ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజున ఇండస్ట్రీ హిట్ శివ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత పవర్ఫుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ విడుదలవుతుంది. మరి ఈ తేదీల్లో ఈ సినిమాలకి వీరి అభిమానులు ఇంకెంతటి స్థాయిలో ఎంజాయ్ చేస్తూ హంగామా సృష్టిస్తారో చూడాలి.